డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పెట్టాం. అదే మరి సంక్రాంతి కానుక ఇచ్చాం. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే బీసీల కోసం మొట్టమొదటిసారిగా ఒక ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. షెడ్యూల్ కులాల కోసం ఉప ప్రణాళిక, ఎస్టీల కోసం ఒక ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. ఇది కాకుండా రైతులను ఆదుకోవాలని ఇబ్బందులున్నాయి. విభజన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. అయినా కూడా నేను ఒకటి ఆలోచించాను, ఎన్ని సమస్యలున్నా పర్వాలేదు, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, మీ కళ్ళలో ఆనందం చూడాలని 24,000 నుంచి 25,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను సవాలు విసురుతున్నా ప్రతిపక్ష పార్టీలకి. 2009లో 29 జిల్లాలకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ 60,000 కోట్లు. అందులో కూడా అవినీతి జరిగింది. ఈ రోజు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పూర్తిగా 25,000 కోట్లు ఒక్క రాష్ట్రంలో, అది కూడా ఇప్పుడు కొత్త రాష్ట్రంలో 13 జిల్లాలకే ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా ఈరోజు మీరు చూస్తే పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఈరోజు మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈ పొలం తీసుకున్న కార్యక్రమాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడానికి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. అధికారులు మీ పొలం దగ్గరికి వస్తారు, భూసార పరీక్ష పొలం దగ్గర నుంచే నేరుగా కంప్యూటర్లో అప్గ్రేడ్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. మైక్రో న్యూట్రియంట్స్ కూడా పొజిషన్ చేసి ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఇంకో పక్క ఎరువుల కొరత లేదు. ఇంకో పక్క మీరు చూస్తే క్రిమి సంహారక మందులు కూడా పద్ధతి ప్రకారం చేస్తున్నాం. దీనివల్ల ఎక్కువ ప్రొడక్షన్ పెరగాలని, రెండోది ఖర్చు తగ్గించాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. నేను ఈ జిల్లాలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నిన్నటి నుంచి మన నాయకులు మొత్తం శ్రీకాకుళం తిరిగారు, ఈరోజు ఇక్కడున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, భవిష్యత్తులో రైతు బాగుపడే వరకు, వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క ఈరోజు పేదవాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు పెట్టాం. డాక్రా సంఘాలు నేనే పెట్టాను, పేదవాళ్ళందరినీ సభ్యులు చేర్చాం. ఈరోజు నేను ఆలోచించేది డాక్రా సంఘాల ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని. ఇది అసాధ్యమేం కాదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, వాళ్లకు డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తాం. వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఎక్కడెక్కడ అమ్మాలో ఆన్లైన్లో అమ్ముతాం. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్క సభ్యురాలు ఒక 10,000 రూపాయలు కానీ 20,000 రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో పేదరికం ఉండదు. దానికి కూడా శ్రద్ధ పెడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో వనరులు ఉన్నాయి, తాత్కాలికంగా ఇబ్బందులున్నాయి. విభజన తర్వాత 15,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది. అందరూ ఆలోచించారు ఏ విధంగా చేస్తారనుకున్నారు, కానీ మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేనైతే సమర్థవంతంగా పనిచేస్తానని ఆ నమ్మకంతోనే విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ కోటేశారంటే మీకుండే నమ్మకం, మీ మీద నాకుండే అభిమానం కూడా దీనికి కారణమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి సందర్భంలో నేను కూడా ఒకటి ఆలోచించాను. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఈ ప్రాజెక్టు పేరు గౌత లచ్చన్న ప్రాజెక్టు కింద నామకరణం చేసుకున్న తోటపల్లి ప్రాజెక్ట్ని. సర్దార్ గౌత లచ్చన్న అనగానే ఈ రాష్ట్రానికి ఒక స్ఫూర్తి. అదే మరిగా ఆయన జీవితం భావితరాలకు కూడా ఒక ఆదర్శం. నీతి నిజాయితీకి, కాంగ్రెస్ ఇతర పోరాటానికి నాంది పలికిన వ్యక్తి సర్దార్ గౌత లచ్చన్న అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా నేను ఇంకా రాజకీయాల్లో ఉండడం కంటే మీలాంటి మంచి వ్యక్తుల్ని సహకరించాలని, మీకు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన కుమారుడు శివాజీ తెలుగుదేశం పార్టీలో చేరి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నేను 1978లో
మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు సర్దార్ గౌతలచ్చన్న గారు అపోజిషన్లో ఉన్నారు. నేను ఆ రోజు ఆయన ఉపన్యాసాలు కానీ ఆయన పట్టుదల కానీ నేను ఆయన కళ్ళారా చూశాను. ఒక ఉన్నతమైన విలువల కోసం పనిచేసిన వ్యక్తి, నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి, ఒక రాజకీయాల్లో ప్రజల్లో ఒక చైతన్యం తేవడం కోసం అన్ని విధాల పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరు ఈరోజు తోటపల్లికి పెట్టడం నిజంగానే నాకు ఆనందంగా ఉంది. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్ర సృష్టించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను. ఈరోజు మనం ఒక కళ నిజం చేసుకున్నాం. అయితే ఈ సందర్భంలో మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. విజయనగరం జిల్లా పేదలు ఎక్కువ ఉండే జిల్లా, వనరులు మెండుగా ఉండే జిల్లా. కానీ మనలో చైతన్యం వస్తే తప్ప, ఒక స్ఫూర్తితో పనిచేస్తే తప్ప మనం అనుకున్న ప్రగతిని సాధించలేం. నేను అందుకని మిమ్మల్ని కోరేది, ఈరోజు తోటపల్లిని పూర్తి చేశాం. డిసెంబర్ లోపల పూర్తిగా అన్ని పనులు పూర్తి చేస్తాం. జాతికి, జిల్లా ప్రజానీకానికి అంకితం చేస్తాం. అయితే నేను మిమ్మల్ని కోరేది, మీరు కూడా ఒక చైతన్యంతో మంచి పంటలు పండించాలి. పేదరికం అనేది మనల్ని చూసి భయపడాలి, కరువు మనల్ని చూస్తే భయపడాలి. అలాంటి కార్యక్రమాలు మనం చేపట్టవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, చేసి చూపిస్తాం తప్ప మాటల్లో కాదు. దానికి ఉదాహరణ తోటపల్లి నేను వచ్చిన 15 నెలల్లోనే పూర్తి చేసి నీళ్లు ఇచ్చామంటే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎన్నోసార్లు కలగన్నారు. ఎంతో మంది నాయకులు చెప్పారు నదుల అనుసంధానం చేయాలని. అది కలగానే మిగిలిపోయింది, ఉపన్యాసాలకే పరిమితమైంది. అలాంటి పనిని నేను ఇటీవల కాలంలో మన కరువు చూసిన తర్వాత శ్రీకారం చుట్టాం. పోలవరం రావడానికి 4-5 సంవత్సరాలు పడుతుంది. పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉంది. గోదావరి నదిని ఒక పవిత్రంగా మనం భావించాలి. ఆ నదితో అనుసంధానం కావాలని నేను చెప్పాను. అందుకని నేను దీన్ని తాత్కాలికంగా ఏ విధంగా పైకి రావాలనుకున్నప్పుడు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. పట్టిసీమ లిఫ్ట్ ప్రారంభించింది మార్చి 29వ తారీఖున. ఈ రోజు మొన్న జాతికి అంకితం చేసింది ఆగస్టు 15న. దాన్ని ప్రారంభించేది ఈరోజు సెప్టెంబర్ 16వ తారీఖున. వెంకటేశ్వర స్వామి మీకు ఏదైతే ఉందో బ్రహ్మోత్సవాలు జరిగే రోజున ఆ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 నెలల 15 రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా పట్టిసీమను పూర్తి చేసే బాధ్యత తీసుకున్న ఏకైక ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా చరిత్రలో మిగిలిపోతాయి. మార్చి 29 తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు ఒక మహనీయుడు, ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఈ పేదవాళ్ళ కోసం పార్టీ పెట్టిన రోజు. ఆ రోజు ఎంపిక చేసుకున్నాను. అదే మరిగా ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన రోజు. అందుకని నేను జాతికి అంకితం చేశాను. అదే మరి సెప్టెంబర్ 16వ తారీఖున ఏవైతే బ్రహ్మోత్సవాలు, మన రాష్ట్రానికి ఒక వరం, మన రాష్ట్రానికి వెంకటేశ్వర స్వామి ఒక పెద్ద అసెట్టు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఎక్కడెళ్ళినా వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావంతో హిందువులు మొత్తం పూజించే ఏకైక దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో పుట్టడం, తిరుపతిలో ఉండడం, బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు జీవనాడి అయినటువంటి 2 నదుల అనుసంధానం గోదావరి, కృష్ణ. ఇది ఒక చరిత్ర. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు 177 కిలోమీటర్లు. కానీ చరిత్రలో ఎంతో మంది వచ్చారు, ఎన్నో జరిగాయి. కానీ ఈ 2 నదుల అనుసంధానం చేయాలని, గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకెళ్లాలని
రాయలసీమ ప్రాంతాన్ని కరువు రహిత ప్రాంతంగా తయారు చేయాలని ఆలోచించలేకపోయారు. అందుకని నేను ఒక సవాలుగా తీసుకుని మొట్టమొదటిసారిగా భారతదేశంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. ఇది ఒక చరిత్ర. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాను. ఆ భగీరథ ప్రయత్నంలో మొదటి విజయం తోటపల్లి జాతికి అంకితం చేయడం. రెండవది రేపు 16వ తారీఖున గోదావరి కృష్ణా నదుల అనుసంధానం. తోటపల్లి ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఇప్పుడు వరకు మనం లైవ్ లో చూసాం. ఇక మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్ళేందుకు బులెటిన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.